తీవ్ర దుమారం రేపిన ఎమ్మెల్యే వర్సెస్ ఎంఆర్ఓ సంఘటన. ఆరోపణలు అవాస్తవమన్న ఎమ్మెల్యే బోనెల. విచారణ జరిపించాలన్న వైసీపీ నాయకుడు చిన్న శ్రీను. పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, తహసీల్దార్ జయలక్ష్మి మధ్య ఓ ఫోన్ కాల్ వివాదం తీవ్ర సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యే తనతో అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ తహసీల్దార్ జయలక్ష్మి ఫిర్యాదు చేసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు తహసీల్దార్ తనపై చేసిన ఆరోపణలను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఖండించారు. ఈ మేరకు శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్కు తాను ఫోన్ చేసిన మాట వాస్తవమేనని, మధ్యాహ్నం నుండి అనేకసార్లు కాల్ చేసినా స్పందించలేదని, ఈ విషయమై ఆర్టీఓకి కూడా ఫోన్ చేసి చెప్పానన్నారు. తహసీల్దార్ జయలక్ష్మి లంచాలు తీసుకుంటుందని, ప్రతి పనికి ఒక రేట్ పెట్టుకొని ఇవ్వకపోతే దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. సోషల్ మీడియా సామాజిక మాధ్యమంలో ఎంఆర్ఓ గారు ఏదో కంప్లైంట్ నేను ఇచ్చినట్లు, నేనేదో ఆమెను తిట్టినట్లు, ఆమె కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే నేను 2 చోట్ల కూడా కనుక్కోవడం జరిగింది. అయితే అక్కడ కంప్లైంట్ లేదు. బట్ ఈ నిన్న ఎంఆర్ఓ గారికి మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు దాదాపుగా 50 సార్లు ఫోన్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ములగ గ్రామంలో రైతులు నా దగ్గరికి రావడం, అది నేను ఆర్డీఓ గారికి పంపించడం, ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి రూటెడ్ చేస్తూ వీళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ అయితే పెండింగ్ ఉందో చేయండి అని చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ ములగ వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు డిమాండ్ చేయడం, ఆ 10 లక్షల్లో ఈ రైతులు 2 లక్షలు ఇవ్వడం కూడా జరిగిందంట. ఈ 10 లక్షల డిమాండ్, ఈ 2 లక్షలు కూడా నాకు చెప్పాల. నేనేమనుకున్నానంటే ఇచ్చిన ఏదైతే ఉందో అది అయిపోయిందేమో అనుకున్నాం. తీరా చూస్తే 2 లక్షలకు కూడా ఆమె తీసుకొని అలాగే ఇంతవరకు పని చేయాల. నేను ఈ విషయం చేద్దామని అడుగుదామని మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నా. ఈ విషయాన్ని ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆయన పై అధికారి ఆర్డీఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు ఫోన్ చేసి 50 సార్లు ఫోన్ చేశానండి, మీ ఎంఆర్ఓ ఎందుకు ఇంకా నాకు చేయలేదంటే నేను చేయిస్తానండి అన్న. 10 గంటలకు కూడా ఆయన ఫోన్ చేశా, మీకు ఫోన్ చేసిందా అని అడిగారు, చేయలేదండి అన్న. సరే లేదని వాట్సాప్ కాల్ చేసి డబ్బులు ఎందుకు తీసుకున్నారు, ఏం జరుగుతుంది, ఏం ఇంతవరకు చేయలేదని అడిగితే దానికి సమాధానం 39 సెకండ్లు వాట్సాప్ కాల్ మాట్లాడడం జరిగింది ఆమె. 39 సెకండ్లు. ఎంత తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఏ పరిస్థితుల్లో తీసుకున్నావు, నీకేం అవసరం, ఎందుకు చేయలేదు, అసలు ముందు ఫోన్ 50 సార్లు చేస్తే ఎందుకు ఎత్తలేదు. ఆమె సమాధానం ఈ ఎంఆర్ఓ అండి, నా ఇష్టం అండి అంటారు. ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇంకా పనిచేస్తూ అదే దోహలో ఉంటే మాత్రం పరిస్థితులు బాగోవు. ఈ విషయాన్ని నేను పై వరకు తీసుకెళ్ళడం జరిగింది. నేను రాత్రి కలెక్టర్తో మాట్లాడడం జరిగింది, ఆర్డీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆమె మెంటల్ ఎబిలిటీని చెక్ చేయాల్సిన అవసరం ఉందేమన్నది నా ప్రధానమైన డౌటు. మానసికంగా ఆమెకి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. అయితే దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిందిగా, అంతేకాకుండా ఈమె పైన ఎవరైతే పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చారో ప్రధానంగా ఈమె వచ్చినంతన్నా డబ్బులు అడగడం, ఈ ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న సిబ్బంది కూడా ప్రతిదానికి ఒక పద్ధతిగా ఒక రేటు పెట్టుకొని బయటికి ఏమొచ్చి ఏమీ తెలియనట్లు నటిస్తుంది ఎంఆర్ఓ. ఈ విషయాన్ని కూలంకుషంగా నా దగ్గరికి వచ్చే బాధితులు చెప్పిన విషయాన్ని ఆమెతో మాట్లాడదామని ట్రై చేస్తే ఎత్తలేదు. దీనిని సీరియస్గా తీసుకోవడం జరిగింది. రేపు ఆల్రెడీ రెవెన్యూ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఇలాంటి కరప్టెడ్ ఆఫీసర్స్ని, మెంటల్ బ్యాలెన్స్ లేని ఆఫీసర్స్ని జిల్లాలోనే కాదు అసలు సర్వీస్కి అవసరం లేదనే విషయాన్ని మీడియా ద్వారా కలెక్టర్కి అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి తెలియజేస్తున్నాను. ఆమె చేసిన ఫాల్స్ ఎలిగేషన్కి క్షమాపణ, లిఖితపూర్వకంగా క్షమాపణ ఇవ్వాలి. రెండోది, ఇవ్వలేని పక్షంలో ఆమెని ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించడం జరుగుతుంది. లీగల్గా నాకున్న రైట్స్ ప్రకారం ప్రజాప్రతినిధిగా ప్రివిలేజ్ కమిటీకి పంపించడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఆమె ఈ ఉద్యోగానికి అనర్హురాలు. ఇప్పుడు కాసేపు